హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. మనకు 2018లో గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. దానికి సంబంధించి మనకు 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సికింద్రాబాద్ జోన్కు సంబంధించి. ఇక్కడ చూసినట్లయితే పీడబ్ల్యూడి, నాన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్కి సంబంధించి 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇంతకుముందు మనకు 3 ఫేజెస్లో ఈ రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది మనకు 4th ఫేజ్ అనమాట. ఇది మనకు సిఎన్ నెంబర్ 02/2018లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో వారికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్స్ కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా పీడబ్ల్యూడి, నాన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ నుంచి 700 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేశారంటే ఇది మనకు 4th ఫేజ్ సంబంధించినటువంటి రిజల్ట్స్. సో ఎవరైతే 2018లో గ్రూప్ డి ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆల్ టికెట్ నెంబర్ ఉందో లేదని చెప్పేసి. ఇక్కడ చూడవచ్చు వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి కట్ ఆఫ్ కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు పీడబ్ల్యూడిలో విహెచ్ ఎంత పోయింది, హెచ్హెచ్కి సంబంధించి, ఓహెచ్కి సంబంధించి ఎంత కట్ ఆఫ్ పోయిందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ 2018లో ఈ ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులు ఉంటే వారికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఇది మనకు ఇప్పుడు ఉన్నటువంటిది కాదు, 2018లో కూడా మనకు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జరిగింది. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అప్డేట్ ఇది. సో నెక్స్ట్ మనం పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో యుద్ధం మిగిలి ఉందంటూ ఒక ఆర్టికల్ చూడవచ్చు. మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం కొట్లాడాలంటే ఇక్కడ చూడవచ్చు. నోటిఫికేషన్లు రాకుండానే నిరుద్యోగుల వయసు అయిపోయింది. రైతుల, చేనేతల ఆత్మహత్యలు ఆగలేదు. స్వయం పాలన కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందంటూ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో కంప్లీట్గా నిరుద్యోగుల గురించి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి, రైతుల గురించి అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఆర్టికల్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెలుగు న్యూస్ పేపర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చదవండి. సో ఇక్కడ ఇది చాలా లెంతీ ఆర్టికల్ కనుక వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేనైతే క్లియర్గా చదవట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఈనాడు నోటీస్ బోర్డులో వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే దీనిలో మనకు భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, సీనియర్ అసిస్టెంట్, అదేవిధంగా అకౌంటెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 30 వేకెన్సీస్, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి మీరు అర్హత కనుక చూసుకుంటే పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ తోటి, అదేవిధంగా డిగ్రీ సంబంధిత సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా వాటితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఎగ్జామ్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏజ్ విషయానికి వస్తే మీకు 27 ఇయర్స్ అయితే మించకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా మీకు ఐజ్ ఫర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం పూర్తి వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తారు. మీరు దాంట్లో అయితే జాయిన్ కాండి. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ సదరన్ రైల్వేలో 3378 కాళ్ళు అంటే ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. ఇవి అప్రెంటిషిప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. సో ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే, 10th+ ఐటీఐ చేసిన అభ్యర్థులు ఉంటే వారికైతే దీన్ని షేర్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మొత్తం 3378 పోస్టులకు గాను మనకు చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి సదరన్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ మొత్తం టోటల్గా మనకి ఏదైతే ఐటీఐలో ఉండేటువంటి ప్రతి ట్రేడ్ నుంచి ఇక్కడ నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, ఇంటర్మీడియట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపిక అనేటువంటిది మీకు మెరిట్ ఆధారంగా ఉంటుంది. మీకు వచ్చినటువంటి మీకు ఏదైతే క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మీకు జూన్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో మీకు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. ఎవరైనా మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకైతే చాలా మంచి అవకాశం, వారికి దీన్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా
క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో మీకు సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మెగా బంపర్ ఆఫర్ అని చెప్పేసి 24 మంత్స్ కనుక మీరు దీనిలో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఆఫర్ ఉంది. అదేవిధంగా దీనిలో మీకు కోర్సెస్ కనుక చూసుకుంటే రక్షక అనే నేమ్ తోటి PCSIకి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మినీ కోర్సెస్ ఉంది. SI కానిస్టేబుల్కి సంబంధించిన మినీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా 6 మంత్స్ సంబంధించి కూడా దీనిలో అయితే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. మీరు 6 మంత్స్ కనుక దీనిలో ఆఫర్ కనుక తీసుకుంటే సో 1 మంత్ అనేది ఇప్పుడు ఫ్రీ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు 6+1 అని చెప్పేసి ఒక కొత్త ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. సో మీకు గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, SI కానిస్టేబుల్కి సంబంధించి దీనిలో అయితే మీకు కోర్స్ అయితే లభిస్తాయి. దీనిలో మీకు డైలీ T20 సిరీస్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఫ్రీగా మీరు దీనిలో పార్టిసిపేట్ చేయవచ్చు. దానికోసం కింద ఉన్నటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJTT అనేటువంటి కోడ్ యూజ్ చేయడం ద్వారా మీరు ఆ ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. అదేవిధంగా మీరు బ్యాచ్ కోర్సెస్ తీసుకుంటున్నప్పుడు మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు 1 మంత్కు 1400 ఉన్నది. మీకు మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 1260 రూపీస్ అయితే పడుతుంది. లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2,27,00,000 ఉద్యోగాలు పోయాయని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు మనం. ఏప్రిల్ మే నెలలో కోల్పోయినటువంటి ఉద్యోగాలు, కరోనా దెబ్బకు బతుకుదెరువు దూరం, కొత్త కూలీలకు ఏడాదైన సమయం. సో ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కరోనా మహమ్మారి దేశంలో లక్షలాది మందిని పొట్టన పెట్టుకోవడమే కాక కోట్లాది మందికి ఉపాధిని దూరం చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వైరస్ తీవ్రత ఎక్కువ ఉండడంతో కేవలం గత 2 నెలల్లోనే 2 కోట్లకు పైగా ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం 100% నిజం. చాలామంది మనకు తెలిసినటువంటి సర్కిల్లో కూడా చాలామందికి అయితే ఉద్యోగాలు పోయి వాళ్ళ యొక్క సొంత విలేజ్కి వచ్చి ఉండడం అయితే మనం చూస్తున్నాం. సో ఈ కరోనా వల్ల చాలా ఉద్యోగాలు అయితే పోయాయి. టోటల్గా మనం ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 2,27,00,000 ఉద్యోగాలు పోయాయని చెప్పేసి అయితే వీటికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ద్వారా మనకు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు అంటూ కొన్ని చూడవచ్చు. CBSE ప్రకటనతో తెలంగాణ నిర్ణయం, త్వరలో అధికారికంగా ప్రకటన విడుదల అంటూ చూడవచ్చు. సో నిన్న మనకు CBSEకి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో దీంతో పాటు తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పరీక్షలను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నేడో రేపో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే SC గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్స్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. కరోనా నేపథ్యంలో SC గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించినటువంటి RJC సెట్ 2021ని రద్దు చేసినట్లు గురుకుల కార్యదర్శి మనకు ప్రవీణ్ కుమార్ అయితే తెలిపారు. మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే రద్దు చేశారు. అయితే ఇప్పుడు SSCలో వచ్చినటువంటి GPA గ్రేడ్ల ఆధారంగా ఇంటర్లో సీట్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. సో ఎగ్జామ్ రద్దు అయింది కనుక మీకు బేస్డ్ ఆన్ మీకు ఏదైతే అకాడమిక్లో వచ్చినట్టు మార్క్స్ ఆధారంగా ఈ సీట్ల ఎంపిక విధానం ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా ప్రవేశ పరీక్షలు వాయిదా అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. దాదాపుగా మన కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడేటువంటి యోచనలో ఉన్నట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. పలు కోర్సుల్లో ప్రవేశాలను గ్రహించేటువంటి MCET కావచ్చు సహా మరి కొన్ని పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నట్లు ఇక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను TTWR ఫైన్స్ ఆర్ట్ స్కూల్ నుంచి మనకు నర్సాపూర్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ నుంచి 6వ తరగతిలో అడ్మిషన్స్ కొరకు ఆన్లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో జూన్ 2 నుంచి జూన్ 30 వరకు వీటికైతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అభ్యర్థులు మీకు తెలిసిన అభ్యర్థులు ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.